వెళ్ళి టీ ఇచ్చి అబ్బాయి ఎలా ఉన్నాడో చూసుకో. అమ్మో నేను వెళ్ళనత్తా, నువ్వే వెళ్ళు, నా వల్ల కాదు. ఓయ్ మెంటల్, పెళ్లి నీకా నాకా? వెళ్ళి టీ ఇచ్చి అబ్బాయిని చూసుకునిరా. మావయ్య కాళ్ళు ఏళ్ళు బాగానే ఉండిరా. ఒరే మనోడా, సరిగ్గా చూసుకున్నావా? పిల్ల నచ్చిందా? నీకు నచ్చిందా నానమ్మా? నా సంగతి ఎందుకురా గాడిదా, నీ సంగతి చెప్పు. ముసలిదానా, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను. ఊరి దరిద్రుడా, ఇంత కక్కుర్తిలో ఉన్నావేంద్రా? సార్ నిజంగా మా మేనగోడలని చెప్పడం కాదు కానీ ఇంటి పనుల నుంచి వంట పనుల దాకా అన్ని బ్రహ్మాండంగా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం సార్ మా మేనగోడలో. సార్ మాకైతే అమ్మాయి బాగా నచ్చింది. ఎవరికైనా నచ్చింది, నాలాగా అందంగా ఉంటది కాబట్టి. సార్ మ్యారేజ్ కంటే కూడా ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి. మా వాడు ఒక రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఏంట్రా? అదేం లేదక్క, ఇప్పుడు అదే ప్యాషను. ఇప్పుడు పెళ్లికి ముందే ఫోటోలు వీడియోలు ఒక సినిమా రేంజ్ లో తీసుకుంటున్నారులే. పెళ్లికి ముందు అయ్యేం పనులురా. మీ భావన అయితే నేను తాళి కట్టేదాకా చూడలేదు. నువ్వు ఇంకా ఆ రోజుల్లోనే ఉన్నావా? ఇప్పుడు ఇవి ఆ రోజులు కాదులే. సార్ పిల్ల మీకు నచ్చింది, పిల్లోడు మాకు నచ్చాడు, ఇంకా ఎలా చేసుకుంటే ఏంటి సార్? మీకు నచ్చినట్టే కానివ్వండి. మంచిది సార్. అందమంత నువ్వే, భూమిపైకి దేవతల్లె చేరినావే, నన్ను తాకుతున్నా చల్లగాలి నువ్వే, శ్వాసలోనే నింపుకున్న నిన్ను నేనే. హలో సార్ చెప్పండి. సార్ మీరు మమ్మల్ని క్షమించాలి. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోండి సార్. క్యాన్సిల్ ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? వేరే అమ్మాయితో పెళ్లి. వేరే పెళ్లి చేయడం ఏంటి? ఏం చెప్పంటారు సార్? మరి ఇప్పుడు మా పిల్ల పరిస్థితి ఏంటండి? వాడు ఇంతకు ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడట, మాకు కూడా తెలీదు. వాళ్ళు కేసు పెట్టేసరికి ఆ అమ్మాయితోటే పెళ్లి చేయాల్సి వచ్చింది. సారీ సార్. ఇప్పుడు మా అక్కేం చెప్పాలి? భలే పనైందే. అక్క అక్క, అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక విషయం చెప్తా గానీ నువ్వు కంగారు పడకుండా అయిను. ఏంట్రా, ఏమైంది? ఆ సంబంధం వాళ్ళు మనల్ని మోసం చేశారక్క. మోసం చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అక్క, అది ఆ కుర్రోడు అంతకుముందే వేరే అమ్మాయిని ప్రేమించాడంట అక్క. అమ్మాయితో చెడు తిరుగుడు కూడా తిరిగేశాడంట. ఆడిప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ఆ అమ్మాయిలు కేసు పెట్టిందంట. పోలీస్ స్టేషన్లోనే 4 తన్ని ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారంట. అమ్మో, ఏంట్రా నువ్వు చెప్పేది? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పిల్ల పరిస్థితి ఏంటి? మనమేమో ఊరు వాడంతా చెప్పేసుకున్నా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిరా? నీకు ఆ రోజు చెప్పాను కదా ఈ ఈడలు పొడిలు వద్దని. ఇప్పుడు ప్యాషన్ అక్క, అదక్క, ఇదక్క అని చెప్పాము. ఇప్పుడు ఊరు వాడ తెలిసిపోయింది. మా పరిస్థితి ఏంట్రా? పెళ్లికి ముందే చేతులు పట్టుకొని నడుములు పట్టుకొని వీడియోలు ఫోటోలు తీపిచ్చారు అదరిద్రంగా. ఊరంతా చూసారు. దాన్ని ఇప్పుడు ఎవడు చేసుకుంటాడు రా? నువ్వు అప్పుడే అన్నావు అక్క, కానీ నీ మాటం లేదు. ఇలా జరిగిద్దని అనుకోలేదక్క. నిజంగా తప్పంతా నాదేనక్క. అందరూ ప్యాషన్ ట్రెండ్ అంటున్నారని చెప్పి మనం చేస్తే తప్పే ఉందని అనుకొని ఇలా చేశానక్క. కానీ ఇది ఎంత తప్పు ఇప్పుడే నాకు అర్థమైందక్క. పెళ్లి కాకుండానే ప్రీ వెడ్ షూట్ ఈ మధ్య కొత్తది వచ్చింది. పోకుండానే తద్దినం పెట్టడం. మనిషి పోకుండా తద్దినం పెట్టడం ఎంతో, పెళ్లి కాకుండా ప్రీ వెడ్ షూట్ అంతే తప్పు.
ఇంత చేస్తే ఈ పెళ్లి అవుతుందో లేదో తెలియదా? ఇటువంటి వాటికి పిల్లల్ని అనుమతించకూడదని చాలా కఠినంగా ఉండడం, ముఖ్యంగా ఆడవాళ్ళని నేను అన్న విషయంలో. మగవాళ్ళంట తండ్రి ఖచ్చితంగా గజేంద్రుల్లో నిలబడాలని, తోలు ఊడిపోతుందని చెప్పాలి.